మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతోంది బీజేపీ అధిష్టానం. షిండేకు కేంద్ర మంత్రి పదవి లేదా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ ఆఫర్పై షిండే అసంతృప్తిగా ఉన్నారు. ఫడ్నవీస్ ను షిండే సీఎంగా ఒప్పుకోవాలని కేంద్ర మంత్రి అధవాలే కోరుతున్నారు. ఒప్పుకోకపోతే తన దారి తాను చూసుకోవచ్చు అని కూడా అధవాలే చెప్పినట్టుగా తెలుస్తోంది. సర్కార్ ఏర్పాటుకు అజిత్ పవార్ మద్దతు చాలంటున్నారు అధవాలే. మహారాష్ట్రలో పొలిటికల్ హై డ్రామా కొనసాగుతోంది. సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. అయితే కొత్త సీఎంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కే సీఎం పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫడ్నవీస్ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతోంది. షిండేకు కేంద్ర మంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మహాయుతి కూటమి తన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసిందని, అందుకే సీఎం పదవి తనకే ఇవ్వాలని షిండే కోరినట్టు సమాచారం. బీజేపీ ఆఫర్పై షిండే అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అయితే పెద్ద మనసు చేసుకుని షిండే కేంద్ర మంత్రి పదవి చేపట్టాలంటున్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. షిండే ఒప్పుకోకపోతే బీజేపీ దగ్గర మెజారిటీ ఉందని అథవాలే చెప్పారు. షిండేకు బదులు అజిత్. విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పవార్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఫడ్నవీస్ ను బీజేపీ హైకమాండ్ సీఎంగా ఖరారు చేసిందన్నారు. 2.5 साल एकनाथ शिंदे जो मुख्यमंत्री रहे हैं तो अभी देवेंद्र फडणवीस को मौका देना चाहिए और बीजेपी के हाई कमांड ने तय किया है कि देवेंद्र फडणवीस को मुख्यमंत्री बनाना है, लेकिन एकनाथ शिंदे जो नाराज है उनकी नाराजगी दूर करने की आवश्यकता है। उनके बारे में महाराष्ट्र को बहुत बड़ा आदर भी है। लाडली बहना का एक बहुत बड़ा మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరు అన్న అంశంపై జనాల్లోనే కాదు పొలిటికల్ లీడర్స్ లో కూడా ఆసక్తి కనిపిస్తోంది. దానిపైనే పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక రాజధానికి ఎవరు సీఎం అవుతారా అని అందరిలాగే తాను కూడా ఎదురు చూస్తున్నట్టుగా చెప్తున్నారు. సీఎం పదవి ఎవరికి వచ్చినా అందరూ స్వాగతించాలన్నారు. ముగ్గురులో ఎవరు సీఎం అయినా తనకు సంతోషమే అంటున్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు. కొత్త సీఎంగా ఇవాళే ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. మరి ఆ కొత్త సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మరి ఎలా షిండేను బుజ్జగించబోతున్నారు? పొలిటికల్ వర్గాల్లో కూడా ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. ఎవరు సీఎం అవుతారని నేను కూడా మీ అందరిలాగే ఎదురు చూస్తున్నా అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం పదవి ఎవరికి వచ్చినా కూడా అందరూ స్వాగతించాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. ముగ్గురులో ఎవరు సీఎం అయినా నాకు సంతోషమే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎక్కువగా మాట్లాడుతుంటే వెరీ సూన్ మనకు తెలుసు కదా. నేను ఆశిస్తున్నాను, నేను ఎదురు చూస్తున్నాను అందరిలాగా మీలాగా ఎవరు అవుతారు ముఖ్యమంత్రి. ఎవరైనా అది $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, అది చాలా కీలకం. అక్కడ అది ఆయువు పట్టది కేంద్రం, ఒక బలమైన కేంద్రం మనకి ఆర్థిక రాజధానికి. ఎందుకంటే అక్కడ గతంలో మనకి ఇదే రోజున 26/11 కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు దేశం నలిగిపోయింది, విలువిల్లాడిపోయింది. అలాంటి చోట్ల ఈ రోజున ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావడం మంచి శుభ సంకేతం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా వారు అందరినీ స్వాగతించేది ఎవరైనా కావచ్చు, ముగ్గురులో ఎవరైనా కావచ్చు, సంతోషం. మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారు? ఇదే అంశంపైన ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది. ఇదే అంశంపై మాట్లాడదాం టీవీ ప్రతినిధి విద్యాసాగర్తో. విద్యాసాగర్, ఇవాళ రాత్రితో ప్రమాణ స్వీకారం పూర్తి కావాల్సి ఉంటుంది. మరి దేవేంద్ర ఫడ్నవీస్ పేరే బీజేపీ అధిష్టానం అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. మరి షిండేను ఎలా బుజ్జగించబోతున్నారు? ఎస్, మహారాష్ట్రలో మహాయుతి విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతుంది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎవరనే దాన్ని తేల్చుకోవడంలో మాత్రం పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే నెలకొంది. డెఫినెట్గా మెజారిటీ స్థానాల్లో అత్యధిక స్థానాలు విజయం సాధించినటువంటి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి ఎక్కువ మంది అభిప్రాయం మొత్తం కూడా ఫడ్నవీస్నే సీఎం చేయాలని భావిస్తున్నారు. అయితే షిండే వర్గం మాత్రము మిత్రపక్ష ఏదైతే ఉంటుందో దాన్ని పాటించాలి, మిత్ర ఒప్పందాన్ని పాటించి తమకే సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా షిండే వర్గం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వేళ మెల్లగా అన్ని వర్గాలు కూడా ఒక్కొక్కరుగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే అజిత్ పవార్ కావచ్చు, ఎన్సీపీకి ఉన్నటువంటి అజిత్ పవార్, అదేవిధంగా మరొక మిత్రపక్షం ఉన్నటువంటి రామ్దాస్ అథవాలే, ఇలా ఒక్కొక్కరుగా ఫడ్నవీస్ సీఎం అయితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో మెల్లగా వారు వన్ సైడ్ అవుతున్నట్టుగానే ఒకవైపుగా
ఫడ్నవీస్ని సీఎం చేసే దిశగానే పావులు కదుపునట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ కూడా ఈసారి సీఎం సీట్ను వదులుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే 132 స్థానాల్లో విజయం సాధించారు కాబట్టి డెఫినెట్గా సీఎం పదవి అనేది బీజేపీ చేతుల్లోనే ఉండాలన్న దిశగానే భావిస్తూనే మరొక వైపు మిత్రపక్షమైనటువంటి షిండే వర్గాన్ని కూడా ఏమాత్రం తక్కువ చేయకుండా ఆయన్ని ఒప్పించి బుజ్జగించిన తర్వాతే ఈ యొక్క నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తుంది. అందులో భాగంగానే నాటకీయమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుండా ఈరోజు తోటి ప్రభుత్వం యొక్క గడువు ముగుస్తుంది కాబట్టి ఈరోజు గవర్నర్ కలిసి ఏక్నాథ్ షిండే కూడా రాజీనామా చేశారు. ఆయన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కూడా కొనసాగాలంటూ గవర్నర్ తెలిపిన నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి వరకు ప్రభుత్వం ఏర్పాటు జరిగేటువంటి అవకాశం అయితే లేదు. కానీ గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో కలిసిన ఒక గెజిట్ అయితే గవర్నర్కి చేరేటువంటి నేపథ్యంలో కాస్త టైం తీసుకొని సీఎం అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 3 పార్టీలు కూడా శాసనసభ పక్ష నేతలను ఎన్నుకున్నాయి కాబట్టి ఈ ముగ్గురులో ఎవరో ఒకరో ఉంటున్నారన్న దాని నుంచి బీజేపీ తరఫున సీఎంగా ఫడ్నవీసే ఉంటారన్నటువంటి చర్చకు కూడా దగ్గరకు వచ్చిన నేపథ్యంలో డెఫినెట్గా ఇవాళ రాత్రి లేదా రేపు ఒక కీలక సమావేశం జరుగుతుంది. ముగ్గురు నేతలు కూడా ఏదో ఫడ్నవీస్ కావచ్చు, ఏక్నాథ్ షిండే కావచ్చు, అజిత్ పవార్ వీరందరూ కూడా పెద్దలతోటి కలిసిన తర్వాత ఒక నిర్ణయాన్ని ఇవాళ నైటు లేదా రేపు వెల్లడించేటువంటి అవకాశం అయితే మహా ఉత్కంఠకు రేపు తెరబడేటువంటి అవకాశం ఉందని కూడా భావించవచ్చు.